నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండల కేంద్రంలో జోగు నర్సయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 7న పంజాబ్లోని అమృత్సర్లో జరిగే జాతీయ ఓబీసీ 9వ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ దేశ జనాభాలో 60% ఉన్న బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోనే అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న దాదాపు 10,000 మంది ముఖ్యమైన డెలిగేట్స్తో పంజాబ్లోని అమృత్సర్లో జాతీయ ఓబీసీ 9వ మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చాలని, కేంద్రంలో బీసీ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ మహాసభకు బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నర్సయ్య, శేఖర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ జోగు నరేందర్, కృష్ణ, జీవన్, అనికేష్, కృష్ణ, పృథ్వీ, సుదర్శన్, పెంటు, భూమేష్, నందన్ గౌడ్, వంశీ, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కల్ మండల కేంద్రంలో ఆగస్టు 7న జరిగేటటువంటి అఖిల భారత జాతీయ బీసీ 9వ మహాసభ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో మేమెంతో మాకంత అనే నినాదంతో బీసీ సంఘాలు ఈరోజు శేఖర్ గారి ఆధ్వర్యంలో మా ముక్కల్ మండల కేంద్రంలో పోస్టర్లను రిలీజ్ చేసినాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి మాకెంతో మాకంత రిజర్వేషన్లు కల్పించాలి. రెండవది, తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకంటూ ఎమ్మెల్యే, ఎంపీలు తక్కువగా ఉన్నారు, దక్కాల్సినంత వాటా దక్కలేదు. కానీ చిన్న పదవులైనటువంటి ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీలలో కూడా మీరు ఇంకా దాన్ని రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తే మా బీసీలను రాజకీయంగా గొంతు కోసినట్టయితుంది. కాబట్టి దీని మీద 42% లోకల్ బాడీ రిజర్వేషన్ కల్పించకుండా ముందుకెళ్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు. బీసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ, దేశవ్యాప్తంగా ఇవాళ జంతువులకు కూడా జనగణన ఉన్నది కానీ మాకు మనుషులకు ఉండకూడదా? కాబట్టి బీసీ జనగణన కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసుతో వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.